వైభవం ఎంత ఇదిగా ఉంటుందో కళ్ళ కట్టినట్టుగా ఒకడు అనుభవిస్తూ చెప్తుంటాడు, మరొకడు వింటూ ఉంటాడు, మళ్ళీ ఇతను తన అనుభవాన్ని మళ్ళీ చెప్తూ ఉంటాడు. దేని ఆధారంగా అదే భగవద్ అనుభవం తను ఎలా అనుభవించాడు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఏం చెప్పుకుంటారు? వీళ్ళకి బేస్ ఏంటి, మ్యాటర్ ఏంటి? ఇది మ్యాటర్. భగవంతుడు ఆధారే చెప్పుకుంటారు. మచ్చిత్త మత్కథ ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నుంచి నా గురించిన కథలు ఉన్నాడు భగవాన్. కథయంతశ్చ మాం నిత్యం. నిత్యం అంటే ఏంటి? ఏదో కాసేపు చెప్పుకున్నారంటే వెళ్ళిపోయారంటే కాదు, ప్రతిరోజు కూడా చెప్పుకుంటారు. ప్రతిరోజు కొన్ని కథయంతశ్చ మాం నిత్యం. తర్వాత ఇంకేంటి చెప్పుకుని ఏదో చెప్పుకోగలరు చెప్పుకోవడమా? కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. చెప్పుకొని ఆనందపడిపోతుంటారు. రమంతి చ, దాంట్లోనే ఇంకా సంతోషం పొందుతుంటారు. సంతోషం పొందుతారు, ఆనందిస్తుంటారు. అంటే మనకి ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అంటారు. అంటే ఏంటి? రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. అలాగే వాళ్ళకి భగవంతుడు వైభవాన్ని కానీ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఇదిగో రోమాంచే కలుగుతూ ఉంటుంది. అలా ఉంటారయ్యా నా భక్తులు అని చెప్పని అంటారు. దీంతో గురించి చెప్తూ ఇప్పుడు నిన్న భాషలో ఉంది. దాంట్లో మనకి మన పెద్దవాళ్ళు మనకు అనుగ్రహించిన విధంగా ఆ భాషలలో పొయ్యిగై ఆడవారు సర్వయోగి అని చెప్పినట్టారు ఆ మహానుభావుని. ఇవాళ యోగి ఎవరైతే ఉన్నారో దీన్ని పొయ్యిగై పూల తాడువారు అని చెప్పని ఈ రోజు చెప్పబడే మహానుభావుని అంటారు. తర్వాత రేపు చెప్పబోయేటువంటి ఆడవారు ఎవరంటే పొయ్యిగై పూదత్త పేయాడువారు. ఇది భూతయోగి అంటారు, ఆయన భ్రాంత యోగి అంటారు. రేపు చెప్పబడి మహానుభావులు ఎవరుతుంటారు రేపటి భాషలో మన. అయితే ఈ ముగ్గురు కూడా చాలా గొప్ప యోగి ముంగట ఎప్పుడు అవతరించారు వీళ్ళు. ఎప్పుడు అవతరించునే చెల్లించరు. ఎప్పుడు అంటే నిన్నగాక మొన్న 100 ఏళ్ళు 150 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ క్రితం పుట్టిన ఈ వీళ్ళ లాంటి వాళ్ళు కాదు. ద్వాపర యుగంలో ద్వాపర యుగాంతాల్లో పుట్టారు వాళ్ళు. ద్వాపర యుగాంతాల్లో పుట్టినటువంటి మహానుభావులు. అయితే భగవంతుడి యొక్క ఒక ఆజ్ఞ అవుతుంది. ఎటువంటి ఆజ్ఞ? ఇదిగో ఈ ప్రపంచంలో వెళ్ళి ఈ భగవత్ సంబంధమైన వైభవం ఏదైతే ఉందో దీన్ని చక్కగా మీరు వ్యాప్తి చేయండి అంటే వాళ్ళు అవతరిస్తారు. వీళ్ళందరూ ముగ్గురు కూడా ఎవరంటే వీళ్ళు అయోనిజులు. అయోనిజులు అంటే మాతృగర్భ సంబంధాన్ని